అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎన్నో ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తూనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా గానివ్వండి హ్యాపీగా వెళ్లి రావచ్చు. అంత మంచి అఫోర్డబుల్ కాస్ట్‌లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ అయిన చంద్రశేఖర్ గారితో మాట్లాడి, వారి మాటల్లోనే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి. సో ఇప్పుడొచ్చేసి బ్యాంకాక్, పటాయా గురించి మాట్లాడుకుందాము. యెస్. మోస్ట్‌లీ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్ళడము, ఇండివిడ్యువల్ ఎళ్ళడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఉంటారు. కానీ అవునండి. ఎంతవరకు ఫ్యామిలీస్ వెళ్తా ఉంటారు? ఎందుకంటే మీకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఐ అవునండి. రియల్లీ వాంట్ టు నో ఫ్యామిలీస్ వెళ్తారా అక్కడికి? యెస్. ఒకవేళ వెళ్తే దాని రేట్ ఎంత? అంటే ప్రపోర్షన్ ఏ విధంగా ఉంటది? యెస్. యాక్చువల్‌గా అది ఎందుకొచ్చిందో అర్థం కాదండి. హ్మ్. బ్యాంకాక్ అండ్ పటాయాకి వెళ్ళటానికి ఇండివిడ్యువల్స్‌కి వెళ్ళాలన్న మాట అనేది చాలా, చాలా రాంగ్ వర్డ్ అండి. హ్మ్. నేను ఆల్మోస్ట్ 25 టైమ్స్ నేను విజిట్ చేశాను నేను. 25 టైమ్స్. 25 టైమ్స్ ఓకే. బ్యాంకాక్ అండ్ పటాయా విజిట్ చేశాను. గ్రూప్స్‌తో పాటు వెళ్ళాను. అక్కడ ఫెసిలిటీస్ అన్నీ చూశాను. అక్కడ ఏమేమి అట్రాక్షన్ ఉంటాయో చూశాను నేను. అందువల్ల అది 100% రాంగ్ అండి. ఓకే. ఇండివిడ్యువల్స్ యెస్. ఇండివిడ్యువల్స్‌కు ట్రావెల్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీస్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ అని చెప్తాను నేను. ఓకే. అంత చక్కగా ఉంటుంది బ్యాంకాక్ అండ్ పటాయా ఈ టూర్ ప్యాకేజీ. హ్మ్. ఎందుకంటే ఆ సీనరీస్, తర్వాత బీచ్, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన టూరిజం ప్లేసెస్ అన్నీ కూడా వండర్ఫుల్ ప్లేసెస్. ఓకే. కిడ్స్ చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ లేడీస్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చాలా మందిని తీసుకెళ్లారు కదా! అవునండి. కంపేర్ చేస్తే ఫ్యామిలీసే ఎక్కువ వెళ్ళాయండి యెస్. మీతో పాటు? అవునండి. ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్ళారు. ఓకే. ఓకే. ఆహా! ఎందుకంటే మనం చూపించే ప్లేసెస్ అన్నీ కూడా హ్మ్. మనకి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. సో, ఓకే. ప్లస్ మనకి ఇండివిడ్యువల్ వాళ్ళ కోసం కూడా మనం కొంచెం లీజర్ టైమ్ ఇస్తాం. వాళ్ళకి వీళ్ళకి అసలు ఎటువంటి ఇది ఉండదనమాట. ఓకే. ఓకే. ఇండివిడ్యువల్స్ వస్తారు. అదే ప్యాకేజ్‌లో ఫ్యామిలీస్ కూడా వస్తారు. హ్మ్. కానీ వాళ్ళకి ఎందుకంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 ఇయర్స్ ఆఫ్ ఓహ్ మై ఎక్స్‌పీరియన్స్ గాడ్! ఉందండి. ఆ! అందువల్ల ఏంటంటే ఎలాగా కస్టమర్స్‌కి అరేంజ్ చేస్తే మనతో చక్కగా ట్రావెల్ అందులోనే ఏంటంటే అండి మాతో ట్రావెల్ చేస్తే ఒకసారి ట్రావెల్ చేస్తే నాకు తెలిసి మీ తర్వాత మినిమం 10-15 టైమ్స్ ట్రావెల్ చేసి ఉంటారండి. ఓహో! అంటే అంత చక్కటి సర్వీస్ ఇస్తాం మేము. ఎక్కడ ఎక్స్‌పీరియన్స్. యెస్. ఎక్కడ కూడా ఇబ్బంది పడరనమాట. ఎవరు కూడా ఇబ్బంది ఎందుకంటే ఈ బ్యాంకాక్ పటాయా ప్యాకేజ్ అంటే 4 నైట్ 5 డేస్ ప్యాకేజ్ ఉంటుందండి. ఓకే. ఓకే. ఈ 4 నైట్ 5 డేస్ ప్యాకేజ్‌లో మనకి థాయిలాండ్‌లోనే మోస్ట్ వైబ్రెంట్ సిటీ, హ్మ్. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదైనా ఉంటే పటాయా అండి. అవును. ఆ! పటియాలా అందుకని అక్కడ మనం 3 నైట్స్ ఈ 4 నైట్ 5 డేస్‌లో 3 నైట్స్ మనం అక్కడ కేటాయిస్తాం. ఓకే. అక్కడ ఏమేం ప్లేసెస్ కవర్ యెస్. అక్కడ చేస్తారు? వచ్చేటికి ఏంటంటే అన్ని ప్లేసెస్ మిగతా అన్ని ప్లేసెస్ కన్నా పటియాలాలో ఎక్కువ అట్రాక్షన్స్ ఉన్నాయి. హుహు. అందుకని ఏంటంటే మనం బ్యాంకాక్‌లో దిగిన తర్వాత నుంచి మనం పటాయాకి వెళ్తాం. బై రోడ్ వెళ్తామండి. హ్మ్. అదేంటంటే ఆల్మోస్ట్ 2½ అవర్స్ జర్నీ ఉంటుంది. హ్మ్. మంచి లగ్జరీ బసెస్ ఉన్నాయి. హ్మ్. సో, వెళ్ళేసేసి అక్కడ ఏంటంటే అక్కడ వెళ్ళంగానే మనకి ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేటికి బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ అని ఉంటుందండి. హ్మ్. అంటే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి పటాయా బీచ్ యొక్క టోటల్ కోస్టల్ లైన్ అంతా కనపడుతుందండి. హ్మ్. వండర్ఫుల్‌గా ఉంటుంది ఆ బోట్స్ అన్నీ కూడా. ఓకే. అది చూసిన తర్వాత మనం హోటల్ చెక్ ఇన్ అయ్యి అక్కడ మోస్ట్ అన్ని వరల్డ్‌లోనే బెస్ట్ స్టేజ్ షో ఉందండి అక్కడ అల్కాదర్ షో అని. హుహు. అల్కాదర్ షో కూడా మనకి రెప్ప వేసామా లేదా అన్నట్టు అనిపిస్తది. ఓకే. అంత చక్కగా ఉంటుంది ఆ స్టేజ్ షో. అది హ్మ్. స్టేజి, మ్యూజిక్, లైటింగ్ అంతా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నేను ఇన్ని కంట్రీస్ తిరిగాను గదా! హ్మ్. అలాంటి షో నేను ఎక్కడా చూడలేదండి. ఓహో! అంత క్రేజీ. బావుంటుంది ఆ షో అంతా గూడా. హ్మ్. 40-45 మినిట్స్ ఉంటుంది. హుహు. అది కూడా మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంక్లూడ్‌లో ఉంటుందది. ఏది టికెట్? ఎంట్రీ టికెట్. ఎంట్రీ టికెట్ గూడా. ఓకే. ఓకే. సెకండ్ రోజు పటాయాలోనే మళ్ళీ మనకి కొరల్ ఐలాండ్ అని ఉంటుంది. హ్మ్. హ్మ్. కొరల్ ఐలాండ్ ఏంటంటే పటాయా బీచ్ నుంచి ఐలాండ్‌కి మళ్ళీ ఒక స్పీడ్ బోట్‌లో తీసుకొనెళ్తాం. ఓకే. ఓకే. నేను కొన్ని ఫోటోస్ చూసా మా యెస్. ఫ్రెండ్స్‌వి. యెస్. సూపర్బ్‌గా యెస్. అనిపించింది. చాలా బావుంటుందండి. హ్మ్. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ మనకి బై స్పీడ్ బోట్ ఎళ్తాం. హ్మ్. కాకపోతే ఎందుకంటే బీచ్‌లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏమడుగుతారంటే మేము వాటర్ స్పోర్ట్స్ చేయాలని అడుగుతారు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ కొన్ని ఒక ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి నీళ్ళ హ్మ్. మధ్యలోనే. అక్కడ మనం ఫస్ట్ స్టాప్ చేస్తాం. హ్మ్. చేసి ఎవరైనా చెయ్యాలి వాటర్ స్పోర్ట్‌లో వాళ్ళే అక్కడ పే చేసుకొని ఆ వాటర్ స్పోర్ట్స్ చేసుకొని లేదు మాకు అన్నీ భయం అనుకుంటే వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మనం కొరల్ ఐలాండ్‌కి వెళ్తాం. ఓకే. తర్వాత ఓకే. వీళ్ళు యాక్టివిటీస్ చేసుకొని మళ్ళీ మనకి కొరల్ ఐలాండ్ వస్తారు. హ్మ్. కొరల్ ఐలాండ్‌లో క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉంటుంది. బ్లూయిష్ వాటర్ హుహు. అండ్ వైట్ సాండ్. హ్మ్. అంతా ఒక 2
అవర్స్ మనం అక్కడ బీచ్లో స్పెండ్ చేస్తాం. 2 అవర్స్. 2 అవర్స్ చక్కగా ఓకే. అందరూ ఓకే. చిన్నపిల్లలు ఈ సముద్ర స్నానాలు అంటారు కదా, అలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఓకే. ఓకే. సో అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎవరైతే స్పోర్ట్ వాళ్ళకు ఒక 1 అవర్ టైం ఉంటుంది అక్కడ. ఓకే. ఓకే. చక్కగా ఆ బీచ్లో సేద తీరి కొబ్బరి బొండాలు తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ మన ఇండియన్ వెరైటీస్ అని దొరుకుతాయండి. ఓహ్! నైస్. నైస్. సో చక్కగా ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ పటాక్ వచ్చేస్తాం. ఓకే. వచ్చేసేసి ఆ రోజు ఈవినింగ్ మనం లీజర్ ఇస్తాం. హ్మ్. ఇందాక నేను చెప్పినట్టంటే పట్యాలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 to 30 అట్రాక్షన్స్ ఉన్నాయండి. ఓహ్! చాలా ఉన్నాయి. ఇక డిఫరెంట్ ఏజ్ కేటగిరీని బట్టి ఉంటుంది అనమాట. అందుకు ఏం చేస్తాం మన ఈవినింగ్ టైంలో ఇందాక చెప్పి ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ అని చెప్పాను కదా, ఆ కేటగిరీ ప్రకారం మన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయండి. హ్మ్. సో దాన్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకొని ఏది వెళ్ళాలంటే అది వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ పేమెంట్స్ అని కూడా వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. అది ఇండివిడ్యువల్. అది ఇండివిజువల్ కాబట్టి. సో అలాగా, ఎందుకంటే నేను ఇందాక అన్నాను కదా ఏ కేటగిరీస్ ఆ కేటగిరీ వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఎంజాయ్ చేసి వస్తాను. థర్డ్ డే రోజు మనకి నాంగ్నూజ్ గార్డెన్స్ అని ఉందండి. అది కూడా ఆల్మోస్ట్ 100+ ఎకర్స్లో ఉన్న గార్డెన్ అది. అన్ని డిఫరెంట్ థీమ్స్లో వాళ్ళు అరేంజ్ చేస్తుంది అనమాట పార్క్ అంతా కూడా. యాక్చువల్ నడిచి వెళ్ళాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పడుతుంది. హాఫ్ డే పడుతుంది అది చూడాలండి. అందుకని ఏం చేశారంటే వెళ్ళే వాళ్ళు నడుచుకుని వెళ్ళి చూసుకొని రావచ్చు. లేకపోతే అక్కడ బ్యాటరీ కార్ హైరింగ్ ఉంటుంది. హైరింగ్ వెళ్ళి చూసుకొని రావచ్చు. ఆ నాంగ్నూజ్ గార్డెన్ ఎంట్రీ టికెట్ కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్తుందండి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇందాక మన అల్కాజర్ షోలా అని ఇక్కడ ఒక స్టేడియం ఉంది, ఇండోర్ స్టేడియం. దీంట్లో వాళ్ళ కల్చరల్ షో ఉంటుందండి. అంటే వాళ్ళు థాయిలాండ్ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, ఏమేమి వాళ్ళు పాటిస్తారు అనేది ఆ షోలో చూపిస్తారు మనకి. దాంట్లో కిక్ బాక్సింగ్ ఉంటుంది. తర్వాత డిఫరెంట్ ఫెస్టివల్స్లో డిఫరెంట్ డ్రమ్స్ యూజ్ చేస్తారు. ఆ డ్రమ్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేసి ఎట్లా వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అది కూడా మనకు చూపిస్తారు. అండ్ వార్ టైంలో వాళ్ళు ఎట్లా వార్ చేస్తారని కూడా ఆ టైంలో మనకి లైవ్ ఎలిఫెంట్స్ కూడా మనకి స్టేజ్ మీదకి వస్తాయి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎలిఫెంట్ షో ఉంటుంది. ఎలిఫెంట్ షో కూడా రకరకాల విన్యాసాలు చేయిస్తారు దాంట్లో ఎలిఫెంట్స్తో. మంచి స్పోర్ట్స్ ఆడిస్తారు. ఒక అద్భుతం అండి. సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మనం పటాయా వస్తాం. ఈవినింగ్ మళ్ళీ అప్పట్లానే ఫ్రీ టైం ఉంటుంది. ఎందుకంటే చెప్పాను 20 అట్రాక్షన్స్లో మీరు ఒక పూటలో చూసేది ఒకటో రెండో చూడగలరు. అందుకని సెకండ్ డే కూడా మళ్ళీ మనకి టైం ఉంటుంది. అందులో ప్లస్ థాయిలాండ్ అనేప్పటికీ మసాజ్ చాలా ఫేమస్ అండి. సో ట్రెడిషనల్ మసాజ్ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. గవర్నమెంట్ అప్రూవ్డ్ మసాజ్ సెంటర్స్ ఉన్నాయి. సో మనకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది తర్వాత మరుసటి రోజు బయలుదేరి బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్ అనేది థాయిలాండ్ క్యాపిటల్ సిటీ. అక్కడ 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయండి, మార్బల్ టెంపుల్ అండ్ గోల్డెన్ బుద్ధా టెంపుల్ అని. సో ఆ మార్బల్ టెంపుల్ వచ్చేది రాయల్ ఫ్యామిలీస్ విజిట్ చేసే టెంపుల్. గోల్డెన్ బుద్ధా టెంపుల్ వచ్చి 24 క్యారెట్ తో తయారు చేసినటువంటి బుద్ధా స్టాచ్యూ ఉంటుంది. ఈ 2 టెంపుల్ చూసుకొని తర్వాత మళ్ళీ మనము షాపింగ్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి బ్యాంకాక్ పట్టాలో. ఫ్యామిలీ డెస్టినేషన్ అండి. ఓకే. ఓకే. మామూలుగా జస్ట్ ఒక 2 words లో బ్యాంకాక్ పట్టాయా అంతే. కానీ ఇందులో ఇన్ని ప్లేసెస్ అన్ని కూడా సూపర్బ్ గా ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు పర్సనల్ గా నచ్చింది టైం ఇవ్వడము. లైక్ ఇన్ని ఉన్నాయి కాబట్టి హరిబరిగా తీసుకెళ్ళిపోవడం కాకుండా ఆ కోరల్ ఐలాండ్స్ దగ్గర 2 hours ఉంచడము. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్స్ ఫ్రీగా వదిలేస్తున్నారు వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళడానికి. సో చాలా లీజర్ గా రిలాక్స్డ్ గా వెళ్ళి రావచ్చు హ్యాపీగా కదా. నైస్ అండి. అండ్ దీనికి వీసా ఉంటుందా? దీనికి యాక్చువల్గా వీసా ఉంటుంది కానీ ఆనరబుల్ వీసా అండి. యాక్చువల్ అంతకు ముందు ఛార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్కి ఛార్జ్ లేదు ప్రస్తుతం వరకు. సో అదేంటంటే ఆనరబుల్ దిగిన తర్వాత డైరెక్ట్గా మనం వీసా కౌంటర్స్కి వెళ్తాము. వీసా కౌంటర్లో మన డాక్యుమెంట్స్ ఇవ్వగానే వెంటనే వాళ్ళు మనకి పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇస్తారండి. సో అందువల్ల వీసా కోసం మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇంకెవరైనా కూడా హ్యాపీగా వచ్చేయచ్చు, నో టెన్షన్. అవునండి. దీని ప్యాకేజ్ ఎలా ఉంటుంది? సో ప్యాకేజ్ కాస్ట్ 47,000 రూపాయలు మాత్రమేనండి. నిజంగానా అండి? అది ఇందులోనే మనకి ఏమేమి కవర్ అవుతాయి? ఇంట్లో మన ఫ్లైట్స్ కవర్ అవుతాయి, తర్వాత మనకి హోటల్ 4 nights హోటల్ కవర్ అవుతుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కవర్ అవుతుంది. నేను ఇందాక చెప్పి అట్రాక్షన్స్ ఎంట్రీ టికెట్స్ కవర్ అవుతాయి. సో తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఒక గైడ్ లోకల్ గైడ్ ఉంటారు, ఇక్కడ నుంచి ఒక టూర్ మేనేజర్ వెళ్తారు. ఇవన్నీ కూడా 47,000 రూపీస్లో ఉందండి. 47,000 మిగులుతుందా అండి అసలు? చాలా ఎందుకంటే మోస్ట్ పాపులర్ అట్రాక్షన్ కంట్రీ కాబట్టి 47,000 లో నాకైతే అసలు నమ్మాలనిపించట్లేదు తెలుసా. ఎందుకంటే నార్త్ ఇండియాకి మామూలుగా చిన్న ప్లేసెస్కి వెళ్తేనే మనకి ఇంతకన్నా ఎక్కువ అవుతుంది. అవునండి.
క్రేజీ డీల్ చాలా అసలు చాలా ఇదైతే అండి. జెన్యూన్ చాలా గా. అంటే చాలా అండి. ఎందుకంటే అందుకని మాకు అకామిడేషన్ కి చాలా చాలా అవుతుంది. ప్లస్ ఫ్లైట్స్ కూడా చాలా ఎక్కువ రేట్. ఈ అవును. వార్ జరుగుతుంది కదండీ! అందువల్ల ఫ్లైట్ రేట్స్ చాలా పెరిగినాయి అన్నమాట. అందువల్ల చాలా మంది ఏం చేస్తారంటే టూర్ ఆపరేటర్స్ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకోరు. ఓకే. పెట్టుకొని మా ప్యాకేజ్ ఇంత కాస్ట్‌లో వస్తుంది, మా ప్యాకేజ్ అంత కాస్ట్‌లో వస్తుంది అని చెప్పి తక్కువకు చెబుతా ఉంటారు. కానీ ఫ్లైట్స్ యాడ్ చేసుకుంటే మా ప్యాకేజ్ కన్నా ఎక్కువే అవుతా ఉంటుంది. అవును కదా, యెస్. ఫ్లైట్స్ కే ఎక్కువ కాస్ట్ అవుతుంది చాలా కదా చాలా అండి. డెఫినెట్ గా. యెస్. క్రేజీ డీల్ అండి ఇదైతే అసలు అవును. చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ అసలు. అవునండి. హ్యాపీగా ఒక 50K పక్కకు పెట్టుకుంటే యెస్. 5 days 5 days. బ్యాంకాక్ పటాయాకి వెళ్ళి క్రేజీగా ఎంజాయ్ చేసి యెస్. రావచ్చు అసలు. అవునండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సరే. సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా డీటెయిల్స్ అన్ని కూడా ఎలా తెలుసుకున్నామో. అసలు చాలా మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఇవి, అది కూడా అఫోర్డబుల్ కాస్ట్లో అందరూ వెళ్ళగలిగేవి. వండర్ఫుల్ ప్లేసెస్, ముఖ్యంగా ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి, ఫ్యామిలీ వెకేషన్స్కి ఇవి బెస్ట్ ప్లేసెస్ అండి. సో మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి కంప్లీట్గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు.